ఆల్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ ఫర్ ఎస్ఎస్జీస్. ఈరోజు ఆడుదాం ఆంధ్ర సంబంధించి సీఎం ప్రోగ్రామ్, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి అందరు డిఆర్డీ నుంచి నాకు కూడా డ్యూటీ వేశారు. దానికి సంబంధించిన వ్లాగ్ని వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి ఈ వ్లాగ్ మొత్తం చూడండి. ముందుగా ఈరోజు రాత్రి 1 వరకు కూడా బస్సులు వచ్చినాయి. అందరికీ బస్సులు కేటాయిస్తారు గ్రామాలకి, అలాగే మామూలను కూడా బస్సులు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి బస్సులు ముందు రిసీవ్ అయినా లేదా కూడా రాత్రి నుంచి చేసి డ్రైవర్లకి చాలా ఇబ్బందిగా ఉంది. అప్పటికి 1 వరకు చేస్తే అప్పుడు రీచ్ అయినాయి బస్సులు. మాకు వినుకొండ నుంచి బస్సులు కేటాయించడం జరిగింది. వినుకొండ డిపో నుంచి ఆ బస్సులు 1కి వచ్చాయి, రీచ్ అయ్యాయి. దాని తర్వాత 1 నుంచి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ లెగవాలని చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ యానిమేటర్స్కి వివోఎల్కి ఫోన్లు చేసి ఇక మనం కూడా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యాం బండి మీద. ఇది సత్తంపల్లి టు గుంటూరు మెయిన్ రోడ్ అండి. అంటే అర్థమై ఉంటుంది మీకు ఎక్కడి నుంచి నేను బయలుదేరాను అనేది. సత్తెనపల్లి నుంచి బయలుదేరాను. ఇక సత్తెనపల్లి నుంచి మా మల్లానికి వెళ్ళటానికి దాదాపు ఒక 40 మినిట్స్, దాదాపు 30 to 40 మినిట్స్ పడుతుంది. ఇక మనం బండి మీద బయలుదేరడం జరిగింది. ఈలోపే ముందుగా ఒక వివోఎల్కి అందరికి కూడా ఫోన్ చేసి వేకప్ లేపడం జరిగింది. వాళ్ళు తిట్టుకుంటున్నారు, సార్ ఏంది పండగ పూట ఈ గొడవేంది, గోలేంది, మెసేజ్లు ఏంది, కాన్ఫరెన్స్లు ఏంది, వాయిస్ మెసేజ్లు ఏంది, కాల్స్ ఏందని. అయినా కానీ తిట్టుకుంటాక లెగవాల్సిందే. నిద్ర లేపాను మొత్తానికైతే. మనమైతే చూశారు కదా, మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ మంచులో ఇప్పుడే మంచు పడుతుంది, మంచు స్టార్ట్ అవుతుంది. కానీ సీనరీ మాత్రం వెరీ బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, అసలు మార్నింగ్ పూట బండి మీద అలా 6:15 అయింది. ఇప్పుడు టైం అయితే మాత్రం 6 అయింది. చూడండి ఎలా ఉంది అసలు. సీనరీ మాత్రం వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. ఇలానే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఇప్పుడు లెగుస్తారో లెగరో తెలియదు. మోటివేషన్ జనాన్ని లేపుతారో జనం వస్తారో లేదో తెలియదు. బస్సులు అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. పీడీ గారు అయితే గంటకు ఒక మెసేజ్, ఫోన్లు ఇన్ఛార్జ్ వాళ్ళ ద్వారా ఫోన్లు చేపిస్తున్నారు. 7 కల్లా బయలుదేరాలని. ఇప్పటికే 6 దాటిపోయింది. వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇక డైరెక్ట్గా మనం మండలానికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మండలానికి వెళ్ళిన దాదాపు 1/2 అవర్ పడుతుంది. కాబట్టి మనం మండలానికి వెళ్ళగానే మళ్ళీ వీడియో మీకు వ్లాగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక చూశారు కదా, కానీ సీనరీ మాత్రం అదిరిపోయింది. ఇలా చాలామంది మీలో కూడా ఈ డిఆర్డీకి ఇది అందరికీ తెలిసిందే. డిఆర్డీలో ఎప్పటి నుంచో మనం చేస్తానని చాలా ప్రోగ్రామ్స్ చేసాం. డిఆర్డీకి పెట్టింది పేరు. వివోఎల్ తిట్టుకున్నా, సీసీ అందరు తిట్టుకున్నా సరే మనమైతే తప్పదు, ఈ డ్యూటీ అయితే చేయాల్సిందే. మనం ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నాం. చాలా ప్రోగ్రామ్ సక్సెస్ చేసాం, మొబిలైజేషన్ చేసాం. మన డ్వాక్రా సభ్యులు తిట్టుకుంటున్నాం, కానీ తప్పదు మనకైతే మాత్రం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మాత్రం మనకు డిఆర్డీకి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళటమే ఇంక మనం. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి అనుభవాన్ని మీరు కానీ పొంది ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో కలెక్టర్ గారి నుంచి ఫోన్లు, పీడీ గారి నుంచి ఫోన్లు, ఇలా మండల స్థాయిలో ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలంటే చాలా స్ట్రగుల్ పడతాం. కానీ మనం ఉద్యోగరీత్యా చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ చాలా ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది. కానీ మీరైతే మీ అనుభవాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మాకు కూడా తెలుస్తుంది మీరు ఎలాంటి అనుభూతి పొందారనేది. కానీ చాలా ఇష్టంతో చేస్తారండి. యానిమేటర్స్ కానీ, బీఓబీలు కానీ, ఈ సభ్యులు కానీ చాలా ఇష్టంతోనే వస్తారు. మేము కూడా చాలా ఇష్టంతో ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక డైరెక్ట్గా ఓకేనండి, ఇప్పుడే వచ్చేసాను. ఇప్పుడు కంటిక విలేజ్ వచ్చేసాను. కంటికలో ఒక బస్సు ఆల్రెడీ వచ్చేసి ఉంది. బస్సులో జనాన్ని 7 కల్లా బస్సు అయితే ఎక్కేశారు అనుకున్న విధంగా. నాకు నా పరిధిలో ఒక 3 బస్సెస్ ఇచ్చారు. 3 బస్సులో కూడా జనం అయితే ఫుల్గా ఉన్నారు. యూత్ని మొబిలైజ్ చేయమని చెప్పారు. యూత్ కూడా ఆల్రెడీ మా బస్సు ఎక్కించేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడ లయోలా స్కూల్ అనేది ఆడుదాం ఆంధ్ర లయోలా స్కూల్కి వెళ్ళిపోయాం. మీకు అది జర్నీ అయితే చూపించలేదు, కానీ అయితే మనం టైం తక్కువగా ఉండటం వల్ల 8:30 కల్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, స్కూల్ అయితే చాలా పెద్ద కాంపౌండ్ అండి. చాలా హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. చాలా పెద్ద గ్రౌండ్ కూడా. దగ్గర నాకు తెలిసి ఒక 100 ఎకరాల్లో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో, చాలా పెద్దది.
ఆల్రెడీ మేము పోయేటప్పటికి చాలామంది సభ్యులు కూడా వచ్చేసారు, చాలామంది యూత్ వచ్చేసారు, చాలామంది అందరూ వచ్చేసారు. గ్యాలరీ మొత్తం చాలా వరకు నిండిపోయింది. సీఎం గారు ఇంకా 10కి వస్తాం, 10:30 కల్లా వస్తామని చెప్పారు. వస్తామని చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా అందరూ కూడా మా పీడీ గారు అందరూ వచ్చేసారు. ఏపీఎంస్, సీసీలు, విఓఏస్ అన్ని మండలాల నుంచి చాలా బస్సులు వచ్చేసాయి. ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల గేమ్స్, ఈ గేమ్స్ కూడా మన ముందు సచివాలయ స్థాయిలో గెలిచిన వాళ్ళని, మండల స్థాయిలో గెలిచిన వాళ్ళని, టీమ్స్ని నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వాళ్ళని, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయిలో బెస్ట్ టీంని ఎంపిక చేసి స్టేట్ స్థాయిలో ఆడించడం జరుగుతుంది. అన్ని రకాల ఆటలు ఉంటాయి. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, ఇలా చాలా రకాల ఆటలు ఉన్నాయండి. దీంట్లో మన కబడ్డీ, ఇలా చాలా రకాల ఆటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మన సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో లయోలా పబ్లిక్ స్కూల్ గుంటూరు జిల్లాలో లాంఛనంగా ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మండల స్థాయిలో మీ సచివాలయాలు ఈ గేమ్స్ ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో గెలిచిన వాళ్ళని మన సీఎం గారు కూడా స్పోర్ట్స్ ఫ్లాగ్ కూడా ఏమన్నా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగనే జాతీయ జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. తర్వాత స్పీచ్ చెప్పారండి. కానీ జనంలో ఉన్నాం కాబట్టి స్పీచ్ అంతగా క్లియర్గా మాకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దగ్గరికి రీచ్ కాలేకపోయాం. కానీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రోగ్రామ్ గారు. మా జిల్లా కలెక్టర్ గారు అలాగనే చాలామంది మినిస్టర్స్ పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. ఇలానే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకుంటాం. థ్యాంక్ యూ.